హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ ఈజ్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మనం డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ ఈ డివిజిబిలిటీ అంటే భాగాహారం అంటే దీంట్లో భాజకం అంటే భాగించబడేది నెంబరు. ఇది గుణకం క్వశ్చన్ అంటే భాహారం యొక్క పూర్ణ సంఖ్య ఫలితం. అండ్ రిమైండర్ అంటే శేషం మిగిలినది. సో ఈ డివిజిబిలిటీ రూల్స్లో మెయిన్ ఏంటంటే శేషం అనేది 0 రావాలి. ఓకే. సో డివిజిబిలిటీ రూల్స్లో మనము 1 to 10 నెంబర్స్కు అండ్ ప్రైమ్ నెంబర్స్కు ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ డివిజిబిలిటీ ఆఫ్ 1. డివిజిబిలిటీ ఆఫ్ 1లో ఎవ్రీ నెంబర్ ప్రతి నెంబరు 1 అనేది డివిజిబుల్ చేస్తుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ 40/1 వేసుకున్నాం 40 వస్తుంది. 20/1 వేసినా 20 వస్తుంది. 25/1 వేసినా 1 వస్తుంది. 999 వేసినా ఏ నెంబర్ ఇచ్చినా కూడా నీ నేమ్ ఇచ్చినా కూడా సేమ్ అదే వస్తుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ దట్ ఈస్ 2, 4, 6, 8. ఈవెన్ నెంబర్ ప్రతి ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 8, 0 ఇవి ఈవెన్ నెంబర్స్. ఈ ఈవెన్ నెంబర్స్ యూనిట్ ప్లేస్ ప్రతి నెంబర్కి యూనిట్ ప్లేస్ అనేది లాస్ట్లో ఉంటుంది. ఈ యూనిట్ ప్లేస్లో ఏ ఈవెన్ నెంబర్ వచ్చినా కూడా అది 2తో డివైజ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబుల్ బై 3. డివిజిబుల్ బై 3 మనకు 0 రావాలంటే సింపుల్గా చెప్పాలంటే ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 348 ఉంది. 348 ఈ 348 అనే సమ్ 348 సమ్ వచ్చి 3తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ మొత్తం 3తో డివైడ్ అయినట్టే. నెక్స్ట్ డివిజిబుల్ బై 4. ఎనీ నెంబర్ విత్ 3 or more digits divisible by 4 if the number formed by taking the digit in the ones tens place, that is also last 2 digits of the number are divisible by 4. So for example 3124 ఉంది. ఈ 3124లో లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డిజిట్స్ను 4తో డివైడ్ చేస్తే డివిజిబుల్ అయితే సో రిమైనింగ్ నెంబర్ మొత్తం 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబుల్ బై 5. సో 5తో డివైడ్ అవ్వాలంటే ఏ నెంబర్ తీసుకున్నా కూడా లాస్ట్ డిజిట్ అనేది 0 or 5. సో 0 or 5 వచ్చిందంటే ఆ నెంబర్ కంపల్సరీ 5తో డివైజ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ ఆఫ్ 6. ఎనీ నెంబర్ ఆన్ ది నెంబర్ లైన్ divisible by 6 if it is passes in divisibility test of both 2 and 3. ఈ ఫర్ ఎగ్జాంపుల్ 816 తీసుకుంటే ఈ నెంబరు 2తో అండ్ 3తో డివైడ్ అవుతే 6తో ఆటోమేటిక్గా డివైడ్ అయినట్టే. సో ఇప్పుడు మనం 2తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ అనేది 6 వచ్చింది కదా, 6 వస్తే 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3తో చూద్దాం. 3 అనేది 8, 1 + 6 మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ అడిషన్ చేసి దాన్ని డివైజ్ అవుతే 3తో అది 3తో భాగించబడినట్టే. సో ఇక్కడ ఏంది 8, 1, 6. సో 9, 6 and 15. 15/3 అంటే 5. సో డివైజ్ అవుతుంది. 2తో 3తో డివైజ్ అవుతుంది కాబట్టి 6తో కూడా డివైజ్ అవుతుంది. సేమ్ సింపుల్. 2 and 3తో డివైజ్ అవుతే 6 కూడా డివైజ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబుల్ ఆఫ్ 7. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 308 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో లాస్ట్ డిజిట్ ఉంది కదా, దాన్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. సో ఫస్ట్ రిమైనింగ్ డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ రిమైనింగ్ డిజిట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే దాని తర్వాత వచ్చిన దాన్ని 7తో డివైడ్ అవుతే ఆ నెంబర్ అనేది 7తో డివైడ్ అయినట్టే. సింపుల్. నెక్స్ట్ డివిజిబుల్ ఆఫ్ రూల్ ఆఫ్ 8. సో a number that has 4 or more digits is divisible by 8 if the number formed the last digits of the number is divisible by 8. సో ఇక్కడ ఎగ్జాంపుల్
4 నెంబర్స్ అంతకన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్కు ఏదైనా ఉంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివైజబుల్ అవుతే ఆ నెంబర్ అనేది 8తో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 17320 తీసుకున్నప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి, 320/8 వేస్తే డివిజిబుల్ అవుతుంది. సో ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. సేమ్ అలాగే రిమైనింగ్ నెంబర్స్ 4 ఆర్ మోర్ అంటే 4 నెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకొని ఆ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైజబుల్ అయితే అది 8తో డివైడ్ అయినట్టు. సింపుల్. నెక్స్ట్ డివిజిబుల్ బై 9. ఈ డివిజిబుల్ సింపుల్. ఇప్పుడు డివిజిబుల్ అప్తోనే ఇప్పుడు 3తో మనం ఏం చేసాము, సమ్ చేసి దాన్ని వచ్చిన సమ్మును 3తో డివైడ్ చేస్తే అది డివిజిబుల్ అయితే 3తో డివిజిబుల్. సేమ్ అలానే సేమ్ 3తో డివిజిబుల్ అవ్వాలి ప్లస్ 9తో డివిజిబుల్ అయితే వచ్చిన సమ్మును ఆ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 7 6 9 ఉంది. 5 7 12 12 6 18 18 9 27. సో 27 అనేది 3 డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ వచ్చి 10. 10తో డివిజిబుల్ అంటే లాస్ట్ డిజిట్ యూనిట్ ప్లేస్ వచ్చి 0 వచ్చింది. సో ఏ నెంబర్ లాస్ట్ డిజిట్ వచ్చి 0 వస్తే ఆ నెంబర్ అనేది 10తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకొకటి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ మీకు ఎవరు చెప్పరు డివిజిబుల్ బై రూల్స్. సో నేను ఫస్ట్ టైం చెప్తున్నాను. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి, 2 3 5 7 11 13 17 19 అండ్ ఎక్సెట్రా. సో నేను ఇక్కడ ఓన్లీ 23 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను ఆల్రెడీ 2 కవర్ చేశాను, 3 కవర్ చేశాను, 5 కవర్ చేశాను, 7 కవర్ చేశాను. 2 3 5 7. సో నెక్స్ట్ 11. 11 ఫస్ట్ 11 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ప్రతిదీ మీకు ఎగ్జాంపుల్తో చెప్తేనే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1826. ఈ 1826లో ఈవెన్ ప్లేసెస్ అండ్ యాడ్ ప్లేసెస్ తీసుకొని ఆ వచ్చిన దాన్ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన నెంబర్ను డివిజన్ బై 11తో చేస్తే అది సక్సెస్ఫుల్గా డివైడ్ అవుతే ఆ నెంబరు 11తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటే ఈ యాడ్ ప్లేసెస్ ఫస్ట్ యాడ్ 1s 2s మెయిన్ 1 10s 100s అండ్ 1000s. సో ఇక్కడ ఇది యాడ్ ప్లస్, ఇది యాడ్ ప్లస్. సో 8 + 6 ఎంత 14. అండ్ ఈవెన్ ప్లేసెస్లో ఏమున్నాయి 2 + 1 3. సో ఇది యాడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్. ఇక్కడ ఏంటంటే యాడ్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. సో 14 - 3 11 వస్తుంది. 11/11 11తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 11తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ ఫార్ములా ఏంటంటే యాడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. సో సమ్ ఆఫ్ యాడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డివిజిబుల్ బై 11తో డివైడ్ అవుతే ఆ నెంబరు 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి 13 అనేది ది డివిజిబుల్ రూల్ 13 స్టేట్ యాడ్ ద యూనిట్ ప్లేస్ డిజిట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ ఆఫ్ విత్ 4 to the remaining number to the left of the digit. The unit places of the result of the addition is divisible by 13. Then complete the number also divisible by 13. For example 338 ఉంది.
38 డివిజిబుల్ బై 338 చేయాలి. సో లాస్ట్ డిజిట్ ఉంది కదా, ఈ లాస్ట్ డిజిట్ అనేది 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 32. ఓకే, ఈ 32 ప్లస్ ఈ బిఫోర్ నెంబర్ ఉంది కదా, బిఫోర్ నెంబర్ యాడ్ చేయాలి. ఈ యాడ్ చేసిన టోటల్ అమౌంట్ను టోటల్ నెంబర్ను 13తో డివైజబుల్ అవుతే ఆ నెంబర్ టోటల్ నెంబర్ను డివైడ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డిజిట్ అనేది 4తో మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్ను బిఫోర్ నెంబర్ను యాడ్ చేసి వచ్చిన నెంబర్ను 13తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ డివైడబుల్ అవుతుంది. సింపుల్. నెక్స్ట్ 17. దీని క్వైట్ ఆపోజిట్ 17 అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 442 తీసుకున్నాం. లాస్ట్ డిజిట్ అనేది 5తో మల్టిప్లై చేసి బిఫోర్ నెంబర్ను బిఫోర్ నెంబర్లోంచి తీసేయాలి. -10. వచ్చిన నెంబర్ను 17తో డివైడ్ అవుతే ఆ టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ 4తో మల్టిప్లై చేసి అడిషన్ చేసి డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే లాస్ట్ డిజిట్ 1s ప్లేస్లో ఉన్న డిజిట్ను 5తో మల్టిప్లై చేసి బిఫోర్ నెంబర్లోంచి తీసేస్తాం. సో ఆ వచ్చిన నెంబర్ని 17తో డివైడ్ చేస్తే డివైడ్ అవుతే ఆ నెంబర్ టోటల్ నెంబర్ను డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 19. సేమ్, ఇది కూడా అంతే. 19 అంతే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 703 తీసుకుంటే లాస్ట్ డిజిట్ను 2తో మల్టిప్లై చేయాలి. వచ్చిన నెంబర్ను యాడ్ చేయాలి, బిఫోర్ నెంబర్తో యాడ్ చేయాలి. +6 76/19తో డివైడ్ అవుతే ఆ నెంబర్ డివైడ్ అవుతుంది. సో 13కు అండ్ 19కు సేమ్ రూల్. బట్ ఏంటంటే ఇక్కడ 13 అనేది 4తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 19 అనేది 2తో మల్టిప్లై చేస్తాం. ఈ నెంబర్ కొద్దిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 23 ఆల్సో సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 414 లాస్ట్ యూనిట్ ప్లేస్ను 7తో మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్ను బిఫోర్ నెంబర్తో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన నెంబర్ 23తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ 23తో డివిజిబుల్ అవుతుంది. సో 23 అనేది 7తో మల్టిప్లై చేసి బిఫోర్ నెంబర్ను అడిషన్ చేసి దాన్ని డివైడ్ అవుతే 23 అనేది డివిజిబుల్ అవుతుంది. సో కొద్దిగా కష్టం, 2 times 3 times చూస్తే మీకు ఈజీ అవుతుంది. సో 11, 12 మధ్యలో 12 ఉంది, 12 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 అనేది 4 and 3తో డివిజిబుల్ అవుతే 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 864 తీసుకున్నాం అనుకోండి. 4 రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ను డివిజిబుల్ అవుతే 4తో డివిజిబుల్ అవుతుంది. సో 4 1 jar 4 6 jar. సో ఇది కరెక్ట్, 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 రూల్ ఏంటి? 8 + 6 + 4, సో 18 అవుతుంది. 18/3, 3తో డివిజిబుల్ అవుతుంది, 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో వన్స్ మీకు అర్థం కాకపోకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. స్లో అనిపిస్తే 2xలో కానీ 3xలో కానీ పెట్టుకొని చూడండి. థ్యాంక్ యూ.